కుంభరాశి వారికి నవంబర్ 21 శుక్రవారం రోజు దినఫలితాల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి, ఏ దేవతారాధన చేస్తే మీకు అనుకూలంగా కలిసి వస్తుంది, వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కుటుంబ పరంగా రేపటి రోజున ఎలా ఉండబోతుంది, అలాగే రేపటి రోజున కొన్ని సంఘటనల గురించి తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారండి. అసలు ఈ విధంగా ఎలా జరుగుతుంది అని మీరు తప్పకుండా నివ్వెరపోతారనమాట. మరి ఒక ఆడ మనిషి, ఇద్దరు మగ మనుషుల వల్ల మీ జీవితంలో కొన్ని సంఘటనలు అయితే జరగబోతున్నాయి రేపటి రోజున. తప్పకుండా పూర్తిగా వినండి, చివరి వరకు వినండి. పూర్తిగా వింటేనే ఏం చెప్తున్నాము అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. కుంభరాశి దినఫలితాల గురించి పూర్తిగా తెలుసుకోబోయే ముందు చాలామంది మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి గురువు గారిని తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్తారండి గురూజీ శివరామరాజు గారు. గురువుగారి నెంబర్ వచ్చేసి 9392597491. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల మధ్య గొడవలు, గృహ సమస్యలు, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదిష్టి, నరఘోష సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగ, వ్యాపారం, బాలగ్రహ పీడకలలు, ఎటువంటి సమస్యలున్నా శాశ్వత పరిష్కారం 9 రోజుల్లో 100% చెప్తారనమాట. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్తారండి. 9 రోజులలో పరిష్కారం మీకు తప్పకుండా చెప్తారు. ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్లుగా తప్పకుండా జరుగుతుంది. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేసి చూడండి, మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. ఇప్పుడు కుంభరాశి వారి దిన ఫలితాల గురించి మనం రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం. కుంభరాశి వారి వ్యక్తిత్వాన్ని మనం ముందుగా గమనించినట్లయితే ఈ యొక్క కుంభరాశి వారు ఎప్పుడు కూడా చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. మీ జీవితంలో ఎన్నో రకాలైనటువంటి సంతోషాలను చూసి ఉంటారు, కానీ బయటపడరనమాట. అంటే మేము సంతోషంగా ఉన్నాము, మాకంతా మంచి జరుగుతుందని ఇతరులతో షేర్ చేసుకోవడానికి ఇష్టపడరు. అటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. చాలా తెలివైన వారనమాట. సింహం ముందు తల వంచాల్సినటువంటి అవసరం మనకు, అంటే ఒక సింహంలాగా ఉండేటువంటి లక్షణాలు అనేవి ఈ యొక్క కుంభరాశి వారికి ఉంటాయన్నమాట. సింహం ఎలా ధైర్యంగా ఉంటుందో అలాగే మీరు కూడా చాలా ధైర్యంగా ఉంటారు. చాలా ఆకర్షణీయంగా, రూపలావణ్యంతో ఎప్పుడు కూడా చక్కగా, ఆరోగ్యంగా, అందంగా ఇతరులను ఇట్టే ఆకట్టుకునేటువంటి మనస్తత్వాన్ని కూడా కలిగి ఉంటారండి. అలాగే మీ యొక్క ఆకర్షణీయమైనటువంటి రూపలావణ్యం చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. అలాగే ఎవరికైనా సహాయం చేయడమే తప్ప ఎవరి దగ్గర నాకు ఈరోజు మీరు నాకు ఇది లేదు, ఇది నాకు ఇస్తారని చెప్పి కనీసం తల్లిదండ్రుల మీద కూడా ఆధారపడడం కూడా మీరు అసలు ఇష్టం ఉండదు. చిన్నప్పటి నుంచి కూడా తల్లిదండ్రుల బాధ్యత కావచ్చు, లేదంటే ఒక వయసుకు వచ్చినప్పటి నుంచి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి ఆధారపడితే ఇది కరెక్ట్ కానటువంటి విషయాన్ని బాగా తెలుసు. కాబట్టి మీరు కష్టాన్ని నమ్ముకున్నటువంటి మనుషులు, కష్టంతో పాటుగా మీకు బాగా కలుసుబాటుతనం కూడా ఉంటుందన్నమాట. ఎందుకంటే కలుసుబాటు వలన మీ జీవితంలో ఒక స్థాయికి మీరు తప్పకుండా, ఇన్ని కష్టాలు ఉన్నప్పటికీ కూడా ముందు రోజుల్లో మీరు తప్పకుండా సంతోషాలు పట్టబోతున్నారనమాట. మీరు చేసినటువంటి కర్మఫలాలు, మంచి కర్మఫలాలు, అలాగే మీ జీవితంలో ఎన్నో రకాలైనటువంటి సంతోషాలు ఇప్పుడు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయండి. కాబట్టి మీరు ఎక్కడ కూడా బాధలు ఉన్నప్పటికీ కూడా అవి కేవలం తాత్కాలికమైనవన్నమాట. చివరి వరకు శాశ్వతంగా నిలిచేటువంటి కష్టాలు అయితే కావు. కానీ ఒకటైతే గుర్తుపెట్టుకోవాలి, మీరు ఎప్పుడు కూడా కష్టాలు, సమస్యలను అనుభవిస్తున్నప్పటికీ కూడా ప్రతిసారి భగవంతుడు అనేవారు మీకు చేయి అందిస్తూనే ఉంటారనమాట. మీరు వచ్చేటప్పుడు ఎన్నిసార్లు కింద పడినా కూడా మీ చేయి పట్టుకొని ఆ భగవంతుడు తప్పకుండా పైకి లేపుతాడనమాట. అంతటి భగవంతుడి కృప మీపై ఎల్లప్పుడూ ఉంటుందండి. ఎన్ని సమస్యలు ఉన్నా కానీ, చుట్టుముట్టు ఏదైనా కానీ సమస్యలు వచ్చినా కానీ వాటిలో నుంచి మీరు చిక్కుకోకుండా బయటకు ఒక్కొక్క సమస్య నుండి బయటపడతారు. అది కేవలం మీపై ఉన్నటువంటి దైవానుగ్రహం వలన, అలాగే మీకు దైవం మీద ఉన్నటువంటి నమ్మకం, అలాగే మీకు డబ్బు ఏ సమస్యల్లో అయినా, అంటే ఏదైనా సమస్యల్లో ఉన్నప్పుడు డబ్బు అనేది తప్పకుండా అందుతుంది. కాబట్టి పేదవారా లేకుంటే మధ్యతరగతి వారా, ఇలా భేదం లేకుండా సమస్య వచ్చినప్పుడు మీ చేతిలో ఏదో ఒక రూపంలో భగవంతుడు అనేవారు సహాయం అనేది తప్పకుండా మీకు చేస్తారనమాట. ఈరోజు ఇలా చేయాలనిపిస్తుంది, భగవంతుడా నాకు అవకాశం ఇవ్వవా తండ్రి అని మీరు అడిగిన వెంటనే ఏదో ఒక రూపంలో మీకు తారసపడుతుందండి ఆ అదృష్టం అనేది, ఆ అవకాశం అనేది. మీ యొక్క అదృష్టమో లేదంటే మీరు చేసుకున్నటువంటి పూర్వజన్మ పుణ్యమో తెలియదు కానండి, ఈరోజు అనుకోవడం ఇలా జరిగిపోతూ ఉంటారనమాట. కాబట్టి మీరు ఏంటంటే చాలా స్పెషల్గా వ్యక్తులను కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఈ రాశివారు ఇక మాకు ఇవి జీవితంలో ఒక మంచి స్థాయికి ఎదిగేటువంటి అవకాశం అనేది ఈరోజు మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. అలాగే మీకు చేతి నిండా కూడా పని ఉంటుందన్నమాట. ఈరోజు కష్టానికి తగినటువంటి ప్రతిఫలం కూడా ఈరోజు సాయంత్రం అంటే తప్పకుండా చూస్తారనమాట. నిజం చెప్పాలంటే ₹1 ఎక్కువగానే మీకు ఆర్థికంగా సహాయంగా తప్పకుండా పొందబోతున్నారని చెప్పుకోవచ్చు. అప్పుల సమస్య అసలు ఉండదండి, పూర్తిగా తగ్గుముఖం పడుతుంది. సొంత ఆలోచనలు పెరుగుతాయి. సంపాదన ఏ విధంగా సంపాదించాలి, ఎలాంటి అనేటువంటి మెలకువలు తెలుసుకుంటారని చెప్పుకోవచ్చు అనమాట. అయితే ఈరోజు కొన్ని కీలక అంశాల ప్రకారం గమనించినట్లయితే ఇద్దరు వ్యక్తుల యొక్క వారి యొక్క ప్రతి ఒక్క అంటే కదలిక, అలాగే చేసేటువంటి ప్రతి విషయం కూడా మీపై ఆధారపడుతుందని ప్రత్యేకమైనటువంటి కొన్ని కోణాలు కనిపిస్తున్నాయి. అంటే వారు చేస్తున్నటువంటి వారిద్దరూ మాట్లాడుకోవడం, అంటే
వారు కూడా మీకు తెలిసినటువంటి వ్యక్తులే. గతంలో మీరు వాళ్ళని వదిలేసినటువంటి వ్యక్తులు, లేదంటే మీకు బాగా నమ్మకంగా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు మరలా మీ దగ్గరకు అవ్వాలని చెప్పి వారు ఏదైనా ఒక కుట్ర చేసి అయినా మిమ్మల్ని కొంత దిగజార్చాలని చెప్పి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ ఇద్దరు వ్యక్తుల వలన ఈ రోజున మీకు కొన్ని అవమానాలు, అలాగే మిమ్మల్ని కొంచెం దెబ్బతీసేటువంటి విధంగా ప్రయత్నాలు మొదలు పెడుతున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఈరోజు మీరు తప్పకుండా హనుమాన్ చాలీసా పఠించుకోండి. శత్రు నాశనం కోసం హనుమాన్ ఆలయంలో దగ్గరలో ఉంటే కనుక వెళ్ళేసి స్వామివారిని దర్శించుకోండి. అలాగే బయటకు వెళ్ళేటప్పుడు తప్పకుండా మీరు సింధూరాన్ని ముఖాన ధరించండి. మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. ఈరోజు కనుక మీరు నిర్లక్ష్యం వ్యవహరిస్తే వారు చేసేటువంటి ప్రతి ఒక్క పని కూడా మీ భవిష్యత్తుకు చాలా అంటే చాలా ఎక్కువగా నష్టాన్ని చేసే విధంగా ఉంటుందన్నమాట. వారు చేసేటువంటి ఆలోచనలు, అలాగే వారు చేసేటువంటి ఎత్తులు, ఇవన్నీ కూడా మిమ్మల్ని సమాజంలో తప్పుడు వ్యక్తులుగాను, మీరు మీ పేరు ప్రతిష్టలకు భంగం కలిగించడానికి వారు చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా మీకు చక్కగా సఫలీకృతమైతే చేస్తారనమాట. కాబట్టి వారిపై ఒక కన్ను అనేది వేయండి. వారు ఏదైనా కానీ మీ దగ్గరికి వచ్చి ఏదైనా మాట్లాడాలనుకున్నా కానీ, అవసరం ఉన్నా కానీ అతిగా ఏది కూడా చొరవ ఇవ్వకండి. పోనీలే గతంలో తెలిసినటువంటి వ్యక్తే కదా అని అనవసరంగా వారిని ఎప్పుడు గొడవలు పడ్డాము, ఇప్పుడు మరలా వారే రిలీజ్ అయిపోయి మన దగ్గరికి వచ్చారని చెప్పి వారిపై జాలి చూపించడం అసలు కరెక్ట్ కాదనమాట. కొంత వారిని గమనిస్తూ ఉండడం, అలాగే వారు చేసేటువంటి పనులు, వారు మాట్లాడేటువంటి మాట తీరును కొంచెం అబ్జర్వ్ చేస్తూ ఉండడం వల్ల కొంత మీరు తప్పించుకున్నటువంటి వారవుతారనమాట. ఇక అలాగే ఈ రోజున కొన్ని ఇబ్బందులు కూడా ఎదురవుతూ ఉండేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి. వ్యాపార పరంగా కొన్ని నష్టాలను ఎదుర్కొనవలసినటువంటి అవకాశాలు ఈ రోజున కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి కొంచెం ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ రోజున కొత్తగా వ్యాపారస్తులు ఏదైనా కానీ ప్రారంభించాలని చెప్పి అనుకుంటే ఈ రోజున సరైనటువంటి సమయం అయితే మీకు కాదనమాట. అంటే ఇలా చేయడం వల్ల ఏంటంటే మీకు ఎలాంటి సమస్యలు ఉండవు. ఇక జీవితంలో ఏంటంటే కొంతమంది అప్పుల బాధలను అనుభవిస్తున్నటువంటి ఈ రాశివారు తప్పకుండా ఈ రోజున అప్పుల సమస్యల నుండి కొంత బయటకు మీరు పడతారని కూడా చెప్పుకోవచ్చు అనమాట. అలాగే మీకు ఎవరైనా కానీ చాలా రోజుల నుండి మీ దగ్గర డబ్బు తీసుకొని ఆ డబ్బులు మీకు తిరిగి ఇవ్వకుండా మిమ్మల్ని కొంత ఇబ్బందులు గురి చేసేటువంటి వ్యక్తులు కూడా వారు రియలైజ్ అయిపోయి ఏదో ఒక సందర్భంలో మీకు మీ డబ్బును తిరిగి ఇస్తామని చెప్పి ఈరోజు ఒక ఫోన్ కాల్ ద్వారా, ఒక మధ్యవర్తి కానీ మీకు సమాచారం అనేది అందివ్వడం, అలాగే మీ డబ్బు అనేది మీ చేతికి ఇవ్వమని చెప్పి వారు తప్పిపోయి అంటే రియలైజ్ అయిపోయి మిమ్మల్ని క్షమాపణలు అడగడం కూడా జరుగుతుందన్నమాట. ఈరోజు తప్పకుండా మీకు ఒక ఆడ మనిషి, ఇద్దరు మగ మనుషుల వల్ల మీ జీవితంలో కొన్ని పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయండి. ఆ వ్యక్తుల వల్ల కొంచెం మీరు బాధపడాల్సినటువంటి పరిస్థితి అయితే వస్తుంది. కాబట్టి తగు జాగ్రత్తలు పాటించేటువంటి వ్యక్తులకు మనం దూరంగా ఉండడం చాలా మంచిదన్నమాట. ఇంకా ఈ రోజున తప్పకుండా దైవారాధన ఎక్కువగా చేసుకుంటూ ఉండండి. ఆరోగ్యం కూడా కొంచెం తేడాగా కనిపిస్తూ ఉంటుంది. మీకు ఆరోగ్యం మీద కూడా దృష్టి ఉంచుకోవాలి. సమయానికి తిండి, సమయానికి నిద్ర, మీకు తప్పనిసరిగా కాస్తంత ప్రశాంతంగా ధ్యానం చేసుకోవడం, మంచి ఆహారం తీసుకోవడం, కుటుంబ సభ్యులతో ప్రేమగా గడపడం, ఇలాంటివన్నీ కూడా చేసుకోండి. ఇక పని ఉంటుందని చెప్పి పని ఉన్నప్పటికీ కూడా చేసేటువంటి పనులైతే చక్కగా అంటే పక్కన పెట్టుకోవద్దు. మనం తినడానికి, అలాగే పడుకోవడానికి మీ సమయాన్ని కేటాయించాలి. కాబట్టి మీ ఆరోగ్యాన్ని కూడా మీరు చూసుకోవాలి. కాబట్టి మీకు వచ్చినటువంటి రూపాయి ఏదైనా సరే మీరు దాచుకోవాలన్నమాట. ఫ్యామిలీకి అందరూ కూడా ఇబ్బంది పడవలసినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి మీతో పాటుగా ముందుగా మీరు ఆరోగ్యాన్ని మీద దృష్టి ఉంచుకోవడానికి తప్పకుండా ప్రయత్నం చేయండి. అలాగే పనులన్నీ కూడా చక్కగా సమయానికి ఈరోజు పూర్తి చేస్తారు. పెండింగ్లో ఉంచుకున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఈరోజు అన్నీ కూడా కంప్లీట్గా చేసేస్తారనమాట. ఇక ప్రయాణాలు కూడా కొంచెం ఒక్కొక్కసారి ఏంటంటే మొండికి పడుతూ ఉంటాయన్నమాట. అంటే వెళ్ళినటువంటి పని ఒక్కొక్కసారి అవ్వకపోవచ్చు, మరల తర్వాత వెళ్ళే పని పూర్తి అవ్వచ్చు. ఇబ్బంది అయితే ఏమీ లేదండి. మీరుంటే వెళ్ళేటప్పుడు కాస్త భగవంతుడి దగ్గరకు వెళ్ళేసి గుడికి వెళ్ళి చక్కగా శివాలయానికి, లేదంటే హనుమాన్ ఆలయానికి కానీ వెళ్ళి చక్కగా పూజ చేసుకొని నుదుటిన కాస్త కుంకుమ పెట్టుకోవడం, లేదంటే కాస్తంత పసుపులో కొంచెం రోజు వాటర్ని కానీ గంగాజలంని కానీ కలిపేసి ఒక పేస్ట్ లాగా మీ నుదుటిన పెట్టుకోవడం. బయటికి వెళ్ళేటప్పుడు మీరు ఇటువంటివన్నీ చిన్న చిన్న పనులు చేసుకోండి. ఇంట్లో పెద్దవాళ్ళ యొక్క ఆశీర్వాదం అనేది తీసుకోండి. ఇవన్నీ చేయడం వల్ల మనకు ఒక సక్సెస్ అనేది, ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది మనసులో ఏర్పడుతుంది. అలాగే ఒక యాలక్కాయ కానీ, ఒక ఫ్లవర్ కానీ ఉన్నటువంటి ఒక లవంగం ఉన్న దాల్చిన చెక్క కానీ, అంటే ఒక ప్యాకెట్లు జేబులో కానివ్వండి, లేకుంటే ఒకటి సింగిల్గా ఏదైనా కానీ మన జేబులో పెట్టుకొని మనం బయటికి వెళ్ళేటప్పుడు మన సంకల్పం తప్పకుండా చెప్పుకొని వెళ్తే కనుక ఆ పని పూర్తవుతుందన్నమాట. ఇంకా మీ తల చుట్టూ కూడా తిప్పేసుకొని 3 సార్లు అంటే ఏదైనా కానీ నిమ్మకాయని కానీ అలా మనం బయటకు తీసుకెళ్ళేటప్పుడు మీ తల చుట్టూ అవతల ఇవతల తిప్పేసుకొని మనం అంటే కుడి చేతి వైపు, ఎడమ చేతి వైపు 3 సార్లు తిప్పేసుకొని నిమ్మకాయను బయట పడేస్తే కనుక మనం ఇంట్లోకి వచ్చేటప్పుడు ఆ నెగిటివ్ ఎనర్జీ మన వెంట రాదు, బయటకు వెళ్ళిపోతుంది. కాబట్టి మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళేటప్పుడు నిమ్మకాయని కూడా జోబులో పెట్టుకొని బయటికి వెళ్ళడం వల్ల మనపై ఉన్నటువంటి ప్రతికూల ఏదైనా కానీ శక్తులు కానీ దూరంగా వెళ్ళిపోతాయి అన్నమాట. అనుకూలంగా మన జీవితం అనేది మారిపోతుంది. ఇలా మీకు ఏదైనా కానీ కొంచెం టెన్షన్గా అనిపిస్తే కనుక ఇలా దిష్టి తీసేసుకుంటూ ఉండండి. మీకు అన్ని రకాలుగా మంచిగా ఉంటుందన్నమాట.
చూసారు కదండి కుంభరాశి వారికి ఈరోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మీరు తెలుసుకున్నారని అనుకుంటే ఇక సెలవు తీసుకుంటున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.